Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. ఉమ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఉమ్, నా పాస్ట్ లో నేను మ్యారేజ్ అవును, చేసుకున్నాను. అవును. ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఉమ్, ఆ వీడియో అనేది. ఉమ్. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి బాగా మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును, వీడియో. అవును, అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని తర్వాత సో 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 అవును, చాలా అట్లా. మంది చేశారు, మ్మ్. చూసాను, ఇంటర్వ్యూస్ చూసాను, మీ కప్పులు ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా అవును. ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి, ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? అండ్ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది అవును. కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో, అలా ఉండేవాళ్ళు. సో నరదిష్ట అంటారు కదా, మేబీ మ్మ్. అది కూడా కొంచెం అయి ఉండొచ్చు. మ్మ్. సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు ఏమి ఉండదు. మేబీ ఒక కపుల్ అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో. బట్ నేను వైరల్ అయిన తర్వాత నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను. నేను మ్మ్. యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది. మ్మ్. మ్మ్. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది మ్మ్. ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో అదైతే కావాలని చేసింది కాదు, అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మ్మ్. మధ్యన. మ్మ్. మ్మ్. సడన్గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. మ్మ్. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు. మ్మ్. తనకి వాళ్ళ family. వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ మ్మ్. అస్సలు లేదు. మ్మ్. ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను, మ్మ్. నేను మ్మ్. ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను. మ్మ్. నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. మ్మ్. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను, ఎందుకంటే మ్మ్. ఇట్లానే అవుతుంది. మ్మ్. ఆఫ్టర్ బ్రేకప్ అవును. అయిపోతుంది. సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి మ్మ్. కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను. మ్మ్. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. మ్మ్. మ్మ్. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు, మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం మ్మ్. హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. మ్మ్. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. మ్మ్. ఒక 1.5 year బాగానే ఉన్నాం. మ్మ్. 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 దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, మ్మ్. ఎందుకు ఇట్లా అందుకు అట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దవి అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం మ్మ్. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు. మీ వరకు వచ్చిందా? వచ్చింది. ఏమా మీ సమాధానం? సో ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. మ్మ్. నేను సోషల్ మీడియాకి కూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని కూడా కాదు. మ్మ్. ఒకానొక సిచ్యువేషన్లో అది నాకు నెగిటివిటీ వచ్చేసింది. అవును. తినే ఏదో చేసింది, మ్మ్. తిన వల్లే బ్రేకప్ అయింది అని మ్మ్. నెగిటివిటీ వచ్చింది. మ్మ్. సో నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ మ్మ్. విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్గా అన్నీ చెప్పే చేసుకున్నాను. మ్మ్. సో చెప్పి చేసుకున్న పర్సన్ మ్మ్. తను ఎప్పుడైతే ఆ, కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు. అవును. ఆ తర్వాత జాబ్ పోయింది. మ్మ్. ఒక 11 months వరకు నేనే చూసుకున్నాను. ఓ, బిఫోర్ కూడా నేనే రెంట్ కట్టేదాన్ని, కార్ ఈఎంఐలన్నీ నేనే, ప్రతిదీ మ్మ్. నాదే. మ్మ్. మ్మ్. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్ టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. మ్మ్. 11 months అనేది జాబ్ పోయింది. మ్మ్. మ్మ్. ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. మ్మ్. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది మ్మ్. అక్కడ, అదంతా విడిపించాలని చెప్పి నేను తనకు ముందే చెప్పాను. మ్మ్. సో డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. మ్మ్. దీనికి ముందే నాకు తెలియదు, రీసెంట్గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 monthsకే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. మ్మ్. సో ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మ్మ్. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. మ్మ్. ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిచ్యువేషన్లో తను రెడ్ హ్యాండెడ్గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను, సో పరిగెత్తేశాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా మ్మ్. మాకు అవసరం లేదు ఈ కమ్యూనిటీలో ట్రాన్స్లోనే ఉండాలి, మ్మ్. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా మ్మ్. వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. మ్మ్. మ్మ్. సో
వద్దు సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. హ్మ్. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. హ్మ్. వద్దు అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించారు. ప్రయత్నించాడు. బట్ హ్మ్. నాకు మనసుకి తగిలిందది. హ్మ్. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, హ్మ్. ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, హ్మ్. ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను. హ్మ్. హ్మ్. నేను మారింది నా కోసం, హ్మ్. నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. హ్మ్. ఎందుకు దీంట్లోకి దూకానా? హ్మ్. ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. హ్మ్. హ్మ్. సో, నేను ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే హ్మ్. సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని అంటారు. నాకు ముందే తెలుసు. అవును. అవును. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. హ్మ్. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. హ్మ్. హ్మ్. చెప్పిన తర్వాత అపోజిట్ పర్సన్ గూడా హ్మ్. ఎందుకు, ఏంటి అని క్వెషన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు. హ్మ్. నేను వీడియోస్ డిలీట్ చేసేసాను. తను గూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి హ్మ్. ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? హ్మ్. హ్మ్. ఒక 1½ ఇయర్‌లో చాలా గొడవలవుతాయి. ఇది అవును. మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. అవును. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. ఓకే. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాడిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసారు డైరెక్ట్‌గా. దానికి తనకెక్కడో కనెక్ట్ అయ్యాడు. హ్మ్. హ్మ్. ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను గూడా ఏం జేశారంటే, అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి హ్మ్. కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. ఓకే. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. ఓకే. తర్వాత తెలిసింది. ఇలా జరిగాయి. హ్మ్. కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండేయి గదా! దెబ్బలుండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే. హ్మ్. అవేంటవి ఆయన కొట్టినవా? లేకపోతే ఏం జరిగిందది? ఆహ్, ఇక్కడ దెబ్బ దెబ్బలు తగిలింది. తగిలింది అంతా ఫేస్. సంథింగ్ ఆయనైతే కొట్టలేదండి. ఓకే. సో, అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ చేయించుకోవడానికి స్క్రబ్బింగ్‌కి వెళ్ళేదాన్ని. ఆ టైంలో నాకది రిఫ్లెక్ట్ అయిందంతే. అచ్చా! ఈ ఫేస్ ఇంతలాగా అయిపోవడం లావైపోయి. అందులో ఏడ్చి ఏడ్చి ఈ ఫుడ్ ఫుల్ లేదు. ఫుడ్ లేదు. కానీ అది కొట్టేసారేమో, దీనికి ఇది ఇబ్బంది అనుకున్నారు. పెట్టేసారేమో, అవును. ఇదైపోయిందేమో అని అనుకుండే లేదు, లేదు. ఇలా ఆయనేం కొట్టలేదు. మీకదే ఫస్ట్ లవ్వా? అంటే అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది. హ్మ్. అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా. కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే. ఇదే ఫస్ట్ పెళ్లి వరకు. ఇప్పుడు ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే. నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి హ్మ్. మనము కామన్ అయిపోతాం వాళ్ళకి. అవును. రోజు కనబడతాం. అవును. ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వెషన్ చేయడం అనేది రైటే ఉంటది. హ్మ్. సో, ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారంతే. కాదు అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను. ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు. తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కసాయివాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వెషన్ చేయగలను? గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, ఫుడ్ పెడతారు. తర్వాత వాళ్ళనే చంపేస్తారు. ఏది గొర్రెని. అలా అని చెప్పి ఆ గొర్రె ఎళ్ళకుండా ఉంటదా? అయ్యో! ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో తినడానికి వెళ్దాము. దానికి తెలీదు. తర్వాత నేనే మీరు బలైపోతాను. మమ్మల్ని తినడానికి వచ్చారు. సో, మా లైఫ్‌లో గూడా అట్లనే జరుగుతది. హ్మ్. తెలుసు. హ్మ్. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. హ్మ్. ఫ్రెండ్స్‌తో ఎవరితోన్నా మాట్లాడినా గూడా తనెందుకు మారిపోయాడు గదా! అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? హ్మ్. నీకేమన్నా రేపొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తదేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే. మాకు ఈ ప్రేమ దొరుకుతుంది. ఇది జెన్యూన్ ప్రేమేమో అని నమ్ముతాం. నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకయ్యిందని చెప్పి నాకవ్వాలని లేదు కదా! అని గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మలతో లేదా? అంటే హైదరాబాద్‌లో నేనే ఉంటున్నాను. ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. సో, కట్టేసారు. అక్కడ మమ్మీ ఆళ్ళు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడెలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్‌గా అయితే యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. హ్మ్. హ్మ్. ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడు నేను చాలా సెటిల్ అయ్యి ఉన్నాను. హ్మ్. యూట్యూబ్ చేస్తున్న ఇన్‌కము,
అట్లానే ఎంత కొంచెం వస్తుంది యూట్యూబ్ నుంచి? ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్ వస్తుంది. నుంచి బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నేను. చేయలేదు. ప్రమోషన్ నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు నేను. ప్రమోషన్స్ నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును చూసాను నేను. ఆ, ఒక ప్రమోషన్స్ చేయరు, ఆ, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 lakh. 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లనే వస్తున్నాయి, అంటే ఒక 3 months నుంచి. ఓకే, దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని. అవును. 1.2 మ్యాక్స్, అది 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.